ఇందూరు పట్టణంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమైన చెప్పుకోవాలా. ముబారక్ నగర్లో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో స్వయాన ఆ వారాహి దేవి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకు దర్శనం అయితే ఇస్తుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రోజు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. సో ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అమ్మవారికి ఎలాంటి అభిషేకాలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి అర్చనలు చేస్తూ ఉన్నారు. సో వేద పండితుల ఆధ్వర్యంలో అన్నీ కూడా ఏవైతే యజ్ఞాది యాగాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం మాట్లాడదాం అసలు ఇవాళ ఎలాంటి పూజా విధానం ఉంటుంది, ఈ 9 రోజులు ఈ గుప్త నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేయాలి అనే దాని గురించి మాట్లాడడానికి మనతో శశాంక్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. పంతులు గారు నమస్తే అండి. నమస్తే. సో ఎట్లయితే ఈరోజు మనము అమ్మవారిని మీరు ఇక్కడ ఉత్సవాలను కూడా ప్రారంభించడం జరిగింది, ఎట్లా ఉంటుంది అంటారు ఈ ఫస్ట్ డే? ఇవాళ ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో 5 గంటలకు చక్కని వేదవాద్యాలతోటి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అమ్మవారికి నేత్రబంధనం తొలగించేసేసి అమ్మవారికి చక్కగా ప్రాణ ప్రతిష్ఠ చేసేసేసి పంచామృతాలు ఇంకా కొన్ని విశేష ద్రవ్యాలు ఉన్నాయి, వాటితోటి అభిషేకం చేసేసేసి అమ్మవారికి అర్చన చేయడం జరిగింది. ఓకే. సో అమ్మవారి విగ్రహం చూస్తుంటే చాలా శాంతంగా, చాలా బాగా, అంటే ఎంత అంటే ఎవరైనా ఏదైనా బాధలు వచ్చి అమ్మకి చెప్పుకున్నా కూడా అమ్మవారు తీర్చేటట్టు కనబడుతున్నారు. సో అమ్మవారి విగ్రహం గురించి మీరు చెప్పండి. అసలు ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు అమ్మవారిని ఎన్ని లోహాలతో తయారు చేసుకొని వచ్చారు అనే దాని గురించి. అమ్మవారి విగ్రహం ఏంటంటే తమిళనాడులోని కేరళ నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే. అమ్మవారి యొక్క విగ్రహం ఏంటంటే పంచలోహాలతోటి తయారు చేయించారు. పంచలోహాలు. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క విశేషత ఉంటుంది. ఓకే. అందులో 5 లోహాలతో కలిపి చేసేది ఏంటంటే చాలా అరుదైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అమ్మవారిని పంచలోహాలతోటి తయారు చేయడం జరిగింది. సో అమ్మవారి విగ్రహం చాలా బాగుంది. కాకపోతే ఎంత ఉంటుంది అంటారు ఈ వెయిట్ అమ్మవారి విగ్రహానికి? క్వింటాల్నర ఉందంటారా? అమ్మవారు ఇంత బరువున్నారా? ఓకే. సో దీంట్లో మొదటి రోజు పూజ గురించి మాట్లాడుకుంటే అసలు పూజా విధానం ఎలా ఉంటుంది? సో చాలామంది మహిళలు అంటే వాళ్ళ ఇళ్లలో అమ్మవారి చిత్రాన్ని ఏదైతే పటాన్ని పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు, ఏవైతే పీఠం పెట్టుకొని అమ్మవారికి కొలుస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది స్వామి? అంటే ఫస్ట్ డే కావచ్చు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ గుప్త నవరాత్రులు 9 రోజుల గురించి క్లుప్తంగా చెప్పండి. మనకి దసరా ఉత్సవాలు ఎలాగైతే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో ఉంటుందో, ఈ అమ్మవారు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఓకే. దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి దీపాలు ఉంటాయి, దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మాలలు ఉంటాయి, పూలమాలలు. ఓకే. అయితే ఇవాళ అమ్మవారు వచ్చేసేసి ఆదివరాహదేవిగా ఉంటుంది. ఆదివరాహదేవిగా అష్టభుజలతోటి అమ్మవారు ఇట్లా ఉంటుంది. ఓకే. అమ్మవారికి ఏంటంటే పసుపు కొమ్మ మాల అంటే చాలా ఇష్టం. మరి ఆ యొక్క అమ్మవారికి ఏంటంటే కామాక్షి దీపం అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది. ఓకే. ఆ యొక్క కామాక్షి దీపం పెట్టుకుంటే అమ్మవారు మనకి సకల శుభాలను ఇస్తూ ఉంటుంది. మరి 2వ రోజు వచ్చేవరకు అమ్మవారు లక్ష్మీ వారాహిగా ఉంటుంది. లక్ష్మీ వారాహిదేవిగా. లక్ష్మీదేవికి ఎలాగైతే పత్రాలు ఇష్టమో అమ్మవారికి కూడా బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి బిల్వ పత్రాలతోటి మాల, బిల్వ పత్రాలతోటి అర్చన, మరి అమ్మవారికి ఏంటంటే కొబ్బరి దీపం అంటే చాలా ఇష్టం. 3వ రోజు వచ్చేసరికి అమ్మవారు ధూమ్ర వారాహిగా ఉంటుంది. ధూమ్ర వారాహిదేవిగా. అమ్మవారికి వచ్చేసేసి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఓకే. మరి అమ్మవారికి ఏంటంటే తమలపాకులతోటి మాల, తమలపాకులతోటి అర్చన. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి సమస్యల్లో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని ఎంత ప్రయత్నించినా కానీ ఆ యొక్క కార్యక్రమాలు అనేది పూర్తి కావు. ఓకే. అటువంటి వారు ఈ అమ్మవారిని 3వ రోజు తమలపాకుతోటి దండేసేసేసి అమ్మవారిని తమలపాకులతోటి అర్చన చేస్తే వాళ్ళ పనిలో ఎటువంటి ఆటంకం రాదు. 4వ రోజు వచ్చేసేసి అమ్మవారు రక్త పంచమి వారాహిగా ఉంటుంది. రక్త పంచమి వారాహి. ఓకే. అమ్మవారికి ఏంటంటే గాజుల మాల అంటే చాలా ఇష్టం. ఓకే. గాజులతోటి అర్చన. అమ్మవారికి ఏంటంటే విశేషంగా పంచగవ్య దీపం అని చెప్పేసి ఉంటుంది. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోపేడ, ఈ 5 కలిపేసేసి దీపాన్ని వెలిగించాలి. మట్టి ప్రమిదలో వెలిగించాలి. దానివల్ల ఏంటంటే సమస్తమైనటువంటి చెడు దృష్టి అనేది పోయి ఇంట్లో అనేది చక్కని ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఓకే. 5వ రోజు వచ్చేసరికి అమ్మవారు స్వప్నవారాహిగా ఉంటుంది. స్వప్నవారాహిదేవిగా దర్శనమిస్తారు. ఓకే. ఎవరైతే అమ్మవారిని నియమనిష్టలతోటి అర్చన చేస్తారో వారికి అమ్మవారి కళలో కనిపిస్తూ ఉంటుంది. అవునా?
అమ్మవారికి ఏంటంటే ఇక్కడ చూపించినట్టుగా వట్టివేర్ల మాల అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఓకే గురుగారు, అంటే పంతులు గారు, వట్టివేర్ల మాల అనగానే చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఎవరైనా ఆ రోజు చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ, అంటే ఆ పూజ స్టోర్లో ఏమైనా అవైలబుల్ ఉంటుందా, లేకపోతే మన చుట్టుపక్కల ఏమైనా ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా? సామాన్యంగా ఏదైనా సరే పూజ షాపులలో మీకు అవైలబుల్ ఉంటుంది వట్టివేర్ల మాల. వట్టివేర్ల మాల, ఓకే. అమ్మవారికి ఏంటంటే పంచదీపాలు అంటే 5 మట్టి దీపాలు ముట్టించేయాలి, ఓకే, ఆవు నెయ్యితోటి. ఓకే. మరి 6 రోజు వచ్చేసరికి అమ్మవారు బృహద్వారిగా మనకి దర్శనమిస్తుంటుంది. ఓకే. ఈ బృహద్వారాహిదేవికి తామర పూల మాల అంటే చాలా ఇష్టం. మరి తామర పూలతోటి అర్చన. మరి అమ్మవారికి ఏంటంటే బెల్లం దీపం. ఓకే. ఈ యొక్క బెల్లం దీపం పెట్టడం వల్ల ఏంటంటే సమస్తమైనటువంటి అప్పులు తీరిపోయి అమ్మవారి శివ సంపదలను ఇస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. మరి 7వ రోజు వచ్చేసరికి అమ్మవారు వజ్రవారాహిగా ఉంటుంది. వజ్రవారాహిక, ఓకే. ఈ యొక్క వజ్రవారాహి దేవికి ఏంటంటే శనగలతోటి మాల. ఓకే. ఈ యొక్క శనగల మాల వేయడం వల్ల ఏంటంటే సమస్తమైనటువంటి సిరి సంపదలు ప్రసాదిస్తుంది. అమ్మవారికి వచ్చేసేసి నవధాన్య దీపం అంటే ఒక మట్టి ప్రమిదలో ఎక్కడైతే ప్రమిద పెడతామో దాని కింద నవధాన్యాలు పోసి ఆ ప్రమిద లోపల కూడా నవధాన్యాలు వేసేసేసి కుదిరితే ఆవు నెయ్యి శ్రేష్టం. ఓకే. లేదు అంటే నువ్వుల నూనెతోటి దీపం వెలిగించాలి. ఓకే. దీనివల్ల ఏంటంటే సమస్తమైనటువంటి నవగ్రహ బాధ అనేది తొలగిపోతూ ఉంటుంది. అబ్దుల్ గారు, అంటే ఒకే దీపమా, లేకపోతే అమ్మవారికి 2 sides కూడా ఈ దీపం ముట్టించవచ్చా? అంటే ఎన్ని దీపాలు ముట్టించాలి అనేది? ఒక దీపమైనా సరిపోతుందా? ఒక దీపం. ఓకే. 8వ రోజు వచ్చేసరికి అమ్మవారు కిరాత వారాహిగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఓకే. అమ్మవారికి ఏంటంటే తమలపాకులతోటి మాల, తమలపాకులతోటి అర్చన. దీనివల్ల ఏంటంటే భార్యాభర్తల్లో పరస్పరమైనటువంటి ఏదైనా విరుద్ధమైన భావాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కని దాంపత్యాన్ని ప్రసాదిస్తుంది. ఓకే. అమ్మవారికి ఏంటంటే ఆ రోజు కంద దీపం పెట్టాలి. ఓకే. కందగడ్డ అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది. దాన్ని చక్కగా కడిగేసిన తర్వాత దానికి పసుపు రాసేసేసి అందులో పువ్వొత్తి పెట్టేసి వెలిగించాలి. అంటే పంతులు గారు, కంద దీపం గురించి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా కూడా కందదీపం. సో అంటే Day 1 నుంచి Day 9 వరకు, అంటే నవరాత్రులు, గుప్త నవరాత్రుల్లో డైలీ పెట్టినా బాగుంటుంది, ఇంకా రోజు పెట్టినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అంటే అమ్మవారికి అంత ప్రీతికరమైంది అది? అంటే అమ్మవారికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ 9 దీపాలు అంటే చాలా ఇష్టం. అందులో 8వ రోజు పెడితే ఏంటంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఓకే. ప్రతినిత్యం పెట్టినా కూడా ఇదే ఫలితం లభిస్తుంది. కాకపోతే 8వ రోజు పెడితే ఏంటంటే కొంచెం విశేషంగా ఉంటుంది. 8వ రోజు పెడితే, ఓకే. 9వ రోజు ఏంటంటే అమ్మవారు మనకి లఘువారాహిగా దర్శనం ఇస్తూ ఉంటుంది. అమ్మవారికి ఏంటంటే కూరగాయల మాల. మరి పిండి దీపాలు, గోధుమ పిండితోటి దీపాలు చేసేసేసి దాంతో దీపాలు వెలిగించాలి. ఓకే. ఆ మిగిలిపోయినటువంటి దీపాలు ఏవైతే ఉంటాయో మరుసటి రోజు ఆవులకు దినిపేయడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. ఓకే. సో గోసేవ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే. సో చాలామందికి డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయని మేము అనుకుంటున్నాం. దాంతోపాటు ఇంట్లో ఎవరైతే పీఠం పెట్టుకొని అమ్మవారి చిన్న విగ్రహం, మీరు అన్నట్టు బొటన వేలంత విగ్రహాన్ని పెట్టుకొని ఏదైతే పంచామృత అభిషేకం చేసినా ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ పంచామృతం అభిషేకం అనేది ఎట్లా ఉంటుందంటే అభిషేకం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సంబంధం ఉంటుంది. ఓకే. ఆవుతోటి అభిషేకం చేస్తుందంటే సిరి సంపదలు. ఓకే. పెరుగుతోటి చేస్తుందంటే మేధాశక్తి. ఓకే. తేనెతోటి చేస్తుందంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంటుంది. నెయ్యితోటి చేస్తే ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అమ్మవారి యొక్క కృపా కటాక్ష లభిస్తుంది. చక్కెరతోటి ఏంటంటే అమ్మవారి ఏంటంటే ప్రీతి చెందుతూ ఉంటుంది. మరి చెరుకు రసంకి ఒక ఫలితము, కొబ్బరి నీళ్ళకి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటుంది. ఓకే. సో అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది, పూజాది కార్యక్రమాలు చేస్తాము. దాంతోపాటు నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇప్పుడు యజ్ఞం కావచ్చు, లేకపోతే ఇంకా కుంకుమార్చన అలాంటిది ఏమైనా ఉంటుందా ఇక్కడ? అమ్మవారికి ఇక్కడ మనం మండపారాధన చేస్తుంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రము. ఓకే. యంత్రానికి ఏంటంటే ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క దేవత ఉంటుంది. అమ్మవారికి సంబంధించింది ఏంటంటే పంచావరణ. ఓకే. అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం అనేది 5 ఆవరణలతో ఉంటుంది. ఆ 5 ఆవరణలకు సంబంధించినటువంటి పూజ జరుగుతూ ఉంటుంది. తర్వాత నవగ్రహారాధన, గౌరీ గణపతి పూజ, చతుర్షష్ఠి యోగినులు అంటే అమ్మవారికి సేవ చేసుకున్నటువంటి యోగిని దేవతలు అంటే పరివార దేవతలు అనేది ఉంటారు, వాళ్ళకి పూజ. మరి పంచబ్రహ్మలకు, అష్టదిక్పాలకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకులకు పూజ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ధ్యానం విషయంలో చూసుకుంటే ధ్యానం ఎలా చేయాలి, లేకపోతే అమ్మవారి అష్టోత్తర నామావళి ఎలా చెప్పాలి అనే దాని గురించి కావచ్చు, లేకపోతే అమ్మవారిని ఎలా స్మరించుకోవాలి,
అనేది ఉంటుంది. సో ఎలా స్మరించుకుంటే అమ్మవారు మమ్మల్ని తొందరగా కరుణిస్తుంది అనేది చాలా మందికి ఉంటుంది క్వశ్చన్. సో దీని గురించి అమ్మవారికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు ఉంది, పంచమ్యే నమః. అంటే అమ్మవారికి 5వ సంఖ్య అంటే చాలా ఇష్టం. ఓ మనం 2 పరంగా చూసుకోవాలి ఇందులో. ఓకే. మనకి షట్చక్రాలు ఉంటాయి, అవును అందులో 5వ చక్రం అంటే ఇక్కడ. అవును. అమ్మవారు కూడా లలితాదేవికి ఇక్కడ ఈ యొక్క భూమధ్య స్థానం నుంచి ఆవిర్భవించింది. అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఉందని చెప్పేసి అనుకొని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఓకే. దాంతోపాటు లలితమ్మ గారి నుంచి మీరు మాట్లాడుతున్నారు. సో అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా అమ్మవారు సాక్షాత్తు ఆ దేవాది దేవతలకే ఒక సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండడం అనేది నిజంగా ఎంత చాలా గొప్ప విషయం చూడండి. దాంట్లో సో ఎట్లా ఉంటుంది అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అంటారా? అవును. అమ్మవారు ఏంటంటే మనకి 5 పనులు చేసి పెడుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే అమ్మవారు సైన్యాధ్యక్షురాలు కాబట్టి శత్రునాశనం జరుగుతూ ఉంటుంది. శత్రు వినాశనం. కాకపోతే ఇక్కడ ఒక పరంగా అర్థం చేసుకోవాలి, శత్రువులు అంటే చంపేయడం అని అర్థం కాదు. ఇది చాలా మంది అపార్థం చేసుకుంటుంటారు. వాళ్ళు ఉన్నటువంటి అవతల ఎవరైతే మన యొక్క శత్రువులు ఉంటారో శత్రు భావన తీసేస్తూ ఉంటారు అంతే. తర్వాత ఏంటంటే అమ్మవారు సిరి సంపద ప్రసాదిస్తూ ఉంటుంది. అవును. అమ్మవారు ఏంటంటే ఇక్కడ మనం చూస్తే రోకలి మరియు కడువ ఉంది కాబట్టి అమ్మవారికి ఏంటంటే అన్న ప్రదానం చేస్తుంటుంది. అన్నానికి ఎటువంటి లోటు ఉండదు. తర్వాత ఏంటంటే రుణ విముక్తి చేస్తుంది, రోగ విముక్తి చేస్తుంటుంది అమ్మవారు. ఓకే. ఈ యొక్క ప్రపంచంలో చాలా శీఘ్రంగా అనుగ్రహించేటువంటి శక్తి 2 ఉన్నాయి. ఓకే. ఒకటి వారాహి, తర్వాత ప్రత్యంగిర. వీళ్ళు ఏంటంటే ఆది దేవతలు, వీళ్ళ తర్వాతనే ఎవరైనా సరే. అంటే దశమహావిద్యలో అమ్మవారిది కీలక పాత్ర అని చెప్తా ఉంటారు దశమహావిద్యలో. అంటే ఇప్పుడు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మనం అమ్మవారి రూపాలు ప్రతిరూపాలని మనం చూస్తుంటాం. కాకపోతే ఈ గుప్త నవరాత్రుల్లో దీంతో పాటు అమ్మవారు దశమహావిద్యల్లో అమ్మవారి ఒక రూపం అని చెప్తా ఉన్నాం. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి పంతులు గారు? అంటే దశమహావిద్యలు అని వచ్చేసి అదొక సపరేట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. అమ్మవారు ఏంటంటే సృష్టి స్థితి వేరే ఘట్టం, ప్రత్యేకమైనటువంటి ఘట్టం అంతేనా? సృష్టి స్థితి లయ చేయడానికి అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని దాల్చింది. ఓకే. దానికి సంబంధించినటువంటి దాంట్లో అమ్మవారు దశమహావిద్యలుగా గోచరిస్తూ ఉంటుంది. అందులో 3వ విద్య అయినటువంటి షోడశి దేవిని మనం లలితా త్రిపుర సుందరిగా అంటూ ఉంటాం. అవును. అందులో ఆ అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి అమ్మవారు. మనకి ఇంకోటి ఏంటంటే మహిషాసుర సంహారం తర్వాత శుంభ నిశుంభ సంహారం అని వస్తూ ఉంటుంది. అవునండి, వింటుంటాం మనం చాలా. అందులో ఏంటంటే అమ్మవారు కౌశికి దేవిగా ఉంటూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఆ యొక్క రాక్షసుడికి ఒక వరం ఉంటూ ఉంటుంది. అతనిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి ద్వారానే అతను అంతం కావాలని చెప్పేసి వరం ఉంటూ ఉంటుంది. ఆ యొక్క స్త్రీ శక్తిని తీయాలంటే అమ్మవారు తన యొక్క అష్టమాతృకలను పిలుచుకుంటూ ఉంటుంది. ఈ అష్టమాతృకలు ఏంటంటే అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి, తన యొక్క సృష్టిని అంతా కాపాడడానికి వేసేసి అమ్మవారు ఒక్కొక్క దిశకి ఒక్కొక్క దేవతను నిర్దేశించింది. అలా అష్టమాతృకల్లో అమ్మవారు 5వ స్థానం. ఓకే. సో దాంతోపాటు వారాహి దీక్ష అని అనుకున్నా కూడా, లేకపోతే వారాహిదేవి మాతను మనము తలుచుకునే ముందు ఎవరైనా గుర్తుకొస్తున్నారు అని అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి అంత శక్తి రావడానికి గల కారణం అమ్మవారేనంటారా? తప్పకుండా. అంతేనంటారా? దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం చేసిండ్రు. డెఫినెట్లీ. ఏదైనా సరే పూజ కానీ అనుష్ఠానం కానీ మన కోసమే కాదు, వాళ్ళ కోసం చేయలేదు, లోక కళ్యాణం కోసం చేయాలి ఎప్పుడైనా సరే. అవును. దాని పరంగా అనుగ్రహించినాము. సో మనము మన కోసము ఆలోచించకుండా మొత్తం విశ్వాని కోసము 10 మంది కోసం మనం ఆలోచిస్తే డెఫినెట్లీ మంచి జరుగుతుందని మీరు అంటారు. ఓకే. సో దాంతోపాటు ఎవరైతే ఇక్కడికి ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, చాలా పెద్ద మంది. కాకపోతే ఏవైతే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మాల వేసుకొని వచ్చినటువంటి మాలధారణ భక్తులు ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అంటే అన్నదాన కార్యక్రమం అలాంటిది ఏమైనా చేస్తా ఉన్నా? అన్నప్రసాదం ఇక్కడ వచ్చినటువంటి భక్తులతోటి మాలాధారణ చేసుకునే వాళ్ళతోటి పూజ కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళతోటి అభిషేకాలు కానీ పూజలు కానీ యజ్ఞాలు కానీ చేస్తుంటాం. మరి వారికి మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తుంటాం. ఓకే. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు? చాలా చుట్టుపక్కల ఏరియాలో చాలా మంది వస్తూ ఉంటారు. ఓకే. అంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ ఈ టెంపుల్లో, ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో చాలా పెద్ద మొత్తంలో వస్తారు, వేలాది మంది వస్తుంటారు అని చెప్పేసి మనం 10,000 మంది దాకా వస్తుంటారు డైలీ. తప్పకుండా.
సో ఈ గుప్త నవరాత్రుల గురించి ఎంతమంది వచ్చి అయ్యా ఎలా చేయాలి పూజాది కార్యక్రమాలు అని చెప్పేసి మీకు ఎంతమంది వచ్చి అడగడం జరిగింది? అసలు ఎట్లా ఉండబోతుంది ఈ డే, ఎట్లా ఉండబోతుంది? చాలామంది అయితే వస్తూనే ఉన్నారు భక్తులకు. వచ్చినందరికి కూడా సాధారణంగా సర్వసాధారణంగా ఎలా పూజ చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు కానీ, ఎటువంటి దీపాలు కానీ, మరి ఎటువంటి పుష్పాలు వాడాలి అనే దాన్ని బట్టి చెప్తున్నాం. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విన్నా, చాలామంది భక్తులు నిరుత్సాహంతో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ముట్టుకోలేకపోతుంటారు. దాంతోపాటు ఏమైనా అమ్మవారి అంటే అభిషేకం కూడా చేయలేకపోతుంటారు అని చెప్పేసి మనం. కాకపోతే ఇక్కడ అవన్నీ చేంజ్ చేశారు, ప్రతి ఒక్కరికి దర్శనం దగ్గర నుంచి కల్పిస్తున్నాం అని చెప్పారు. ఎట్లా ఉంది పంతులు గారు? ఇక్కడ ఏంటంటే భిన్నంగా ఉంటుంది చాలా. వచ్చిన భక్తులతోటి ఆ సమస్త కార్యక్రమాలన్నీ కూడా మేము జరిపిస్తూ ఉంటాం. నిజంగా చాలా మంచి విషయం. కాకపోతే ఏంటంటే మనం చిత్తశుద్ధిగా చేయాలి, చాలా మంచిగా ఉండి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా అంటారు. ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ముబారక్ నగర్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో చాలా మంచి గుప్త నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమైనాయని చెప్పి చెప్పుకోవాలా. అమ్మవారిని చూడరి అసలు ఎంత బాగా అనిపిస్తున్నారంటే, పంచలోహాలతో తయారు చేసినటువంటి ఈ అమ్మవారి విగ్రహాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా అక్కడ తయారు చేయించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అమ్మవారి బరువు వచ్చేసి దాదాపు 1 కుంటాలంట, 100 కిలోల 700 గ్రాములు ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో అమ్మవారిని ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని దానం చేసుకున్నా, లేకపోతే అర్చించినా, ఎవరైనా మాలధారణ చేసినా కూడా చాలా మంచి విశేష ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనకు వేద పండితులు చెప్తా ఉన్నారు.